నమస్తే అండి. ఈ రోజు మనం కృష్ణా జిల్లా కొత్తపల్లి గ్రామం దాపులపాడు మండలం కృష్ణా జిల్లా. ఈ రైతు గారు జెర్సీ 56 అనే రకం ఒక 7 నెలల కింద సెప్టెంబరు 5వ తారీఖున 6వ తారీఖున ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు ఒక 7 నుంచి 8 కోతలు పోసంటున్నారు. దీన్ని దాదాపుగా ఒక 30 నుంచి 35 టన్నుల వరకు ఇప్పటి వరకు దిగుబడి తీసేస్తున్నారు. ఒక 7 నుంచి 8 కోతలు కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ వచ్చేసి ఏప్రిల్ 10వ తేదీ 10 ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఉందన్నమాట క్రాప్ సెట్టింగ్. ఇంకా మన రవి హెర్బల్ సీడ్స్ వాళ్ళు జెర్సీ 56 ఇది. ఓకే, నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? సత్యనారాయణ. అన్ని సత్యనారాయణ గారు. ఓకే, ఇప్పుడు మీరు జెర్సీ 56 సెప్టెంబర్ 6వ తారీఖున ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా అంటున్నారు. అంటే అసలు మీరు ముందు ఈ విత్తనం ఎంచుకోవాలని ఏ విధంగా అనుకున్నారు? ఈ ఫోన్ లో యూట్యూబ్ లో చూసి అందరూ బాగుంది అంటున్నారని ఎంచుకున్నారు. ఓకే, ఈ విత్తనాలు గింజలు మన నర్సరీలో నారు తీసుకున్నా. ఇది మన నూజివీడులో నర్సరీలో నారు తీసుకున్నారు. సాయి బాలాజీ నర్సరీ నూజివీడు. ఓకే, ఇప్పుడు వేసిన ఇది ఎర్రచక్క నేల ప్లస్ మీరు మల్చింగ్ షీట్ మీద వేసారు, డ్రిప్ సిస్టమ్ ఎంచుకున్నారు. అయితే ఇప్పటికి ఒక 7 కోతలు 8 కోతలు అయినాయి. 8 కోతల్లో మీకు ఎంత దిగుబడి వచ్చినట్టు అనిపించిందండి? అది అసలు ఫస్ట్ ఎన్ని రోజులు కాపు వచ్చింది అనిపించింది? 50 రోజులు కాపు వచ్చింది. 50 రోజులు ఫస్ట్ కటింగ్ కి 50 రోజులు చేశారా? ఓకే, అయితే చిన్న మొక్కల మూలన ఫస్ట్ మైలు కోత 10 అయినాయి. తర్వాత 30 బస్తాలు అయినాయి. 15-20 రోజులు కోతలు. ఓకే, బస్తా ఎన్ని కేజీలు వచ్చండి? ఒక 50 కేజీలు 60 కేజీలు? 55-60 రూపాయలు. 55 నుంచి 60 కిలోల వరకు వస్తాయి. ఓకే, అత్యధిక కోతలు బస్తాలు ఎప్పుడైనాయండి? ఈ కోత ముందు 3 కోతలు అయినాయి. 3 కోతలు. ఇంకా ఈ కోత దీనికంటే ముందు 3 కోతలు. ఓకే, ఇది కూడా 100 బస్తాలు అవుతాయి. అవి ఎంత అయినాయండి? ఎక్కువ అయినాయి. ఒకసారి 117 అయినాయండి. ఒకసారి 122 అయినాయి. ఒకసారి 125 అయినాయి. లాస్ట్ సార్ 125 అయినాయి. ఓకే, అసలు మొత్తం విస్తీర్ణం ఎంత అండి? ఇది ఎకరం అండి. ఒక ఎకరం. కరెక్ట్ ఎకరం. దీంట్లో ఇది పామాయిల్ చెట్లలో వేసారు. ఇది కొత్త పామాయిల్ వేసారు, చిన్న చెట్లే. దాంట్లో ఇది సాగు చేశారు. అసలు ఎంత మొక్కలేనండి మేము వేసినప్పుడు పామాయిల్ మొక్కలు. ఓకే, అయితే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎట్లా ఉందండి దీనికి? మార్కెట్ ప్రైస్ మన కాయలు వెళ్తే మిగిలిన కాయలు కొనట్లేదండి. కాయగా బాగానే ఉన్నాయి. అయితే ఎక్కువ కాయలు వచ్చి నేను అసలు 27 రూపాయల లోపు ఏ రోజు నమ్మలేదండి. కాయ బరువు ఎట్లా ఉందంటారు? తూకం కూడా పర్లేదండి. మార్కెట్ లో వేరే వాటికి దీనికి ఏమన్నా రేటు వేరియేషన్ ఎట్లా ఉందండి? ఒక 4 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. ఎక్కువ పెడుతున్నారు దానికంటే, వేరే వాటికంటే. ఓకే, ఇప్పుడు పెట్టుబడి ఎంత ఉండొచ్చు అండి మొత్తం మీద? పెట్టుబడి బాగానే అవుతుందండి. ఇవాళ నల్ల తామర పురుగు, అవును, ఇంకా పేరు, మైట్స్ రకరకాల ఉంది. ఇప్పుడు మీరు కొంచెం ఈ నల్ల తామర పురుగుకి వీటికి వాటికి మందులు కొడుతున్నారు కదా, ఇది చెట్టు రిసీవ్ చేసుకోగలుగుతుందా? చేసుకుంటుంది. కొంచెం తొందరగా తిప్పుకోగలుగుతుందా? ఓకే, బాగానే ఉంటుంది. ఇప్పుడు అందాజుగా ఎంత వచ్చి ఉండొచ్చు అండి మీకు ఈ పచ్చిమిర్చి మీద? దీని మీద ఈ ఎకరం ఒక 6 లక్షల మినిమం. 6 లక్షలు అమ్మారు. 6 లక్షలు దీని మీద వచ్చిన దిగుబడి 6 లక్షలు. పెట్టుబడి కూడా 1-1.5 అయి ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి. అన్ని మందులు ఖర్చులు రేట్లు పెరిగిపోలేదండి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా ఎట్లా ఉందండి ఇది? విత్తనం అయితే పెట్టుకోదగ్గ విత్తనం అండి. అంటే మీరు యూట్యూబ్ లో చూసి పెట్టా అంటున్నారు, దాని లెక్క అనిపించిందా మీకు? బాగానే కాసిందండి. ఇప్పుడు మీరు రాకుండా కూడా 3 మంది రైతులు చూసుకెళ్ళిపోయారు. ముందునాటికి విత్తనం బాగా పెడతారు. ఓకే, అంటే ఈ మార్కెట్ అంతా పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువే.
ఈ కొత్తపల్లి మండలం, కొత్తపల్లి అంటే బాపులపాడు అంటే. పుల్లికాయ కాకుండా బాగానే వెళ్తాయండి, కానీ ఆపలేదు. మనం పచ్చికి కోసేసానండి. ఓకే. పేరు ఏంటంటే సెప్టెంబర్ 5 వేసుకున్నా అంటున్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. ఇది వచ్చేసి ఇప్పటి వరకు ఒక 7 కోతలు కోసారు, 8 కోతలు కోసా అంటున్నారు. ఇప్పుడు 9వ కోతకి రెడీగా ఉందన్నమాట. ఇది 9వ కోతకి రెడీగా ఉంది. ఇప్పటి వరకు ఒక 6 నుంచి 7 లక్షల వరకు దీని మీద దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. ప్లస్ పెట్టుబడి కూడా కొంచెం దానికి తగ్గట్టే 1.5 లక్షల వరకు పెట్టుబడి కూడా అయిందని చెప్తున్నారు. ఇదండి, ఇది ఎండాకాలం అయితే ఇప్పుడు వేసుకోవడానికి అయితే అనుకూలం కాకపోవచ్చు. ఇది అవునా, టమాటా మిర్చి. ఇది ఏంటంటే అండి, కొంచెం చల్లబడ్డాక, తొలకరి వాన పడ్డాక వేసుకుంటే మంచిది. అంతేగాని మరి ఏప్రిల్ నెలలో, మే నెలలో వేసుకొని ఎండకు వేసుకుంటే ఇంత దిగుబడి అయితే రాదండి. అదైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తొలకరి వానలో వేసుకుంటే మాత్రం మంచిగా చెట్టు కొంచెం వాతావరణం చల్లబడితే మాత్రం మంచిగా దిగుబడి తీసుకోవచ్చు. ఎండలు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆశించిన దిగుబడి రాదు కదా, నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదొకటి గుర్తు పెట్టుకొని సాగు చేసుకుంటాం మంచిదని మా తరపున సూచన అండి. ఓకే అండి. మే నెల నాటికి అయిపోతుంది బాబు. ఇది మే నెల నాటికి అయిపోతుంది. ఇంక 2 కోతలే ఉంటుంది. అవును. Can anybody out there hear me?